అందరికీ నమస్తే అండి. నా పేరు రాము. మేమైతే యూరోప్ వచ్చాము. యూరోప్ వచ్చాం కానీ యాక్చువల్లీ మేము కొన్ని ఏజెన్సీలు నమ్ముకొని వచ్చాము దూరం. అక్కడ దగ్గర మా దగ్గర వాళ్ళు 5 lakhs తీసుకున్నారు. 5 లక్షలు అయితే మేము కట్టించి వచ్చామండి దూరం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటారంటే పని అది లేదు, మాకు సంబంధం లేదు, మీకు పంపించినంత వరకే మీకు అని చెప్తున్నారు. కానీ వాళ్ళు మాకు చెప్పడం ఏంటంటే మమ్మల్ని పంపించినప్పుడు మీకు పని అది ఇస్తారు, అక్కడ అన్నీ ఇస్తారు, నెలకు మీరు డబ్బులు పంపించుకోవచ్చు ఇంటికి అని చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన చాలా 2 years కాంట్రాక్ట్ అన్నారు. కానీ మేము వచ్చిన చాలా ఇబ్బంది పడుతుందండి. ఇక్కడ అంతా రేట్లు కూడా చాలా ఎక్కువ. చూడండి, రోడ్డు మీద వదిలేసారు మమ్మల్ని ప్రజెంట్ అయితే వాళ్ళు. చాలా రోడ్డు మీద వదిలేసారు. 3 hours అవుతుంది. త్వరగా డబ్బులు అయితే ఉన్నాయి మా దగ్గర, అలాగే తిన్నాము డబ్బులతోని. ఇప్పుడు డబ్బులు లేక మా దగ్గర కరెక్ట్గా 5 రూపాయలు ఉంటాయి. చూడండి, బ్రెడ్ కొనుక్కున్నానండి. బ్రెడ్ అది 3 రూపాయలు. ఇక వాటర్ బాటిల్ మీకు తెచ్చిందే ఉంది. వాటర్ ఎక్కడ పెట్టుకోవడం, బ్రెడ్ 2 ముక్కలు తిన్నాం, మళ్ళీ ఎక్కువ తింటే అయిపోతుందని చెప్పేసి ఇలా చేస్తానండి. మమ్మల్ని పంపించిన వారు ఎవరు అంటే మన వైజాగ్లోని ఆటోనగర్లో కొన్ని ఇన్స్టిట్యూట్ ఉన్నాయండి. ఇందులో ఫస్ట్ అయితే విజయదుర్గ, మోహన్, అఖిల్ అండి వాళ్ళ పేర్లు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. తర్వాత రాంబాబు అండి, సాయి ప్లేస్మెంట్స్. రాంబాబు కొత్తగా ఇన్స్టిట్యూట్ కట్టాడు ఆటోనగర్లో, మా అందరికీ డబ్బులు తీసుకొని. ఆ తర్వాత వినోద్ అండి, వినోద్ ఆయన కేరళ, ఆయన ఒకటండి. చాలా ఇబ్బంది పడుతుందండి. కొంచెం ఈ వీడియో వెళ్ళే వరకు షేర్ చేయండి. మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటే మమ్మల్ని బెదిరిస్తున్నారన్నమాట, మీ ఫ్యామిలీకి అటాక్ చేస్తాము అది ఇది అని చెప్పేసి. అందుకని భయపడి పోలీస్ కంప్లైంట్ పడవలేదు.